ఈ వీడియోని జాగ్రత్తగా వినండి. 4 నిమిషాలు దీనికోసం టైం స్పేర్ చేయండి. ఒకవేళ అంత టైం లేకపోతే చూడనే వద్దు. ఎంత ముఖ్యమైనదనేది అర్థం చేసుకోండి దీన్ని బట్టి. కందిపై రైతుల ఆశలు ఫలించేనా అని చెప్పి ఈనాడు కర్నూలు ఉమ్మడి జిల్లా పరిధిలోని ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటో చూద్దాం. కోవెలకుంట్ల దోర్నపాడు న్యూస్ టుడే. ఈ ఏడాది కంది పంటపై రైతులు ఆశ పెట్టుకున్నారు. ఖరీఫ్లో సాగు చేసిన పంటపై తుఫాన్లు ఎక్కువగా ప్రభావం చూపింది. పత్తి, వరి, మొక్కజొన్నలపై ప్రభావం చూపడంతో కందిపైనే రైతులు ఆశ పెట్టుకున్నారు. కోవెలకుంట సబ్ డివిజన్ పరిధిలో రబీ సీజన్లో కంది సాధారణ సాగు విస్తీర్ణం 1160 హెక్టార్లు కాగా దాదాపు 3370 హెక్టార్లు సాగైంది. సాధారణం కంటే దాదాపు 2000కు పైగా రైతులు అదనంగా సాగు చేశారు. కందిపై పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో పూత దశలో పంట నాశనం అవుతుంది. ప్రస్తుతం దీని ప్రభావం ఎక్కువగా లేదని రైతులు సంతోషిస్తున్నారు. దిగుబడి కాస్త తగ్గుతుందే తప్ప పూర్తిగా పంటపై ప్రభావం చూపలేదని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడితో పాటు ధరలు కూడా అనుకూలంగా ఉండటంతో రైతులు లాభాల బాట పొందగలిగారు. ప్రస్తుతం కంది పంటలో పూత దశలో ఉండటంతో పొగమంచు లేకపోవడంతో రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎకరాకు కనీసం 10-12 క్వింటాళ్ల దిగుబడులు వచ్చినా గిట్టుబాటు ధరలు తగ్గకుండా ఉంటే పరిస్థితి ఆశాజనకంగా ఉన్నట్టు అని చెబుతుందన్నారు. దయానందం రైతు రామచంద్రాపురం. ఈయనేమంటాడంటే, ఈ ఏడాది ఖరీఫ్లో పత్తి, కంది సాగు చేశా. తుఫాన్ల ప్రభావం పత్తిపై ఎక్కువగా ఉంది. కందిపై పెద్దగా లేదు. ఎకరాకి 10 క్వింటాళ్లకు పైగా దిగుబడి రావచ్చని అనుకుంటున్నా అని అన్నాడు ఈయన. ఈ ఏడాది కందులకి 7550 మద్దతు ధర ఉంది. గత సంవత్సరం 7000 మాత్రమే మద్దతు ధర ఉండేది. 550 రూపాయలు మద్దతు ధర ఈ సంవత్సరం పెరగటంతో 7550 అయింది. ప్రస్తుతం కందులు అక్టోబర్ నెలలో 9500 రూపాయల క్వింటా ఉంది. దీనికి పెట్టుబడి ఎంత వేసుకున్నా కూడా 20,000కి మించదు. కంది పట్టల్లో మినుమ, పెసరు విత్తుతారు. దాంతోనే పెట్టుబడులు రెంటికి వస్తాయి. ఇక మిగిలేది కౌలు 25,000 లెక్కన గరిష్టంగా వేసుకున్నా కూడా చూద్దాం. 10 క్వింటాళ్ళు దిగుబడి వచ్చిద్దనుకుంటే ఇంచుమించు 9,000 లెక్కన రేట్ వేసుకున్నా కూడా 90,000 ఆదాయం వచ్చింది. 25,000 కౌలు పోతే ఎకరాకి 65,000 నికరంగా మిగిలింది. ఎందుకంటే కందిలో అంతర్ పంట ద్వారా 3 నెలల్లోనే ఆదాయం వచ్చింది. దాని ద్వారానే కంది పంటలో పెట్టుబడి సరిపోయింది. ఒకవేళ కంది దిగుబడి 5 క్వింటాలకే పడిపోయింది అనుకున్నా కూడా 5,945,000 రూపాయలు రాబడి వచ్చేసింది. కౌలు 15 కౌలు బోను కూడా కంటే కౌలు 25,000 రూపాయలు పోను కూడా ఒక 20,000 రూపాయలు మిగులుదల ఖచ్చితంగా కనపడుద్ది. ఈ ఏడాది 7,550 రూపాయలు మద్దతు ధర ఉంది. వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు మళ్ళీ మనం పంట వేయాలంటే వచ్చే సంవత్సరం ఖరీఫ్ కదా, ఖరీఫ్లోనే మద్దతు ధరలు మరొకసారి పెంచుతారు. ఆ మద్దతు ధర మళ్ళీ ఇంకొక కనీసం పోయిన సంవత్సరం 550 పెరిగింది. ఇప్పుడు కనీసం ఒక 500 పెరిగినా కూడా, లేదు 450 పెరిగినా కూడా 8,000 రూపాయలకి తక్కువ కాకుండా ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఇంకొక నిర్ణయం ఏం తీసుకుంటుందంటే, ఇంతకుముందు పెసలు, కందులు, మినుములు వచ్చేటప్పటికి మద్దతు ధర ఊరికే నిర్ణయించేవాళ్ళే కానీ దాన్ని కంపల్సరిగా కొనుగోలు చేసేవాళ్ళు కాదు. తాజాగా వచ్చేటప్పటికి ఎర్రశనగల్లాగా మద్దతు ధరకి కందులు కూడా కొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అనుకుంటా ఉంది. తద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ 8,000 రూపాయలకి తక్కువ అయ్యే పరిస్థితే ఉండదు. దీంతో రైతులకి
చాలా వరకు భరోసా ఉంటుందన్నమాట. అయితే ఇందులో ఉండే ఇంకొక సుగుణం ఏందంటే, ఎట్టి పరిస్థితుల్లో గూడా ఈ కంది సాగు ద్వారా నష్టపోవటం అంటూ జరిగే అవకాశం కనపట్ల. ఎట్టెట్ట చూసుకున్నా గూడా. ఏది దిగుబడులు తగ్గినా గూడా నష్టపోవటం అనేది కనపట్ల. మిరప పండించగలిగిన మన రైతులు కంది పండించడం ఒక లెక్క. గోదావరి ఈదినోడిని గుళ్ళకమ్మ ఈదినంత సింపుల్గా ఉండిద్దనమాట. ఒకవేళ అన్నీ అనుకూలించి కంది, అంతర పంట పెసర, మినుము కూడా గరిష్టగా దిగుబడులు వస్తే ఎకరానికి ₹1,00,000 ఆదాయం ఖాయం. ఇక ఆలోచించాల్సింది మనమే. కందికి మారదామా లేదా అనేది.